ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా ఇవాళ 3 నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రచార సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు అనకాపల్లి జిల్లా చోడవరంలోని కొత్తూరు జంక్షన్లో సీఎం జగన్ సభ జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ పరిధిలోని పి గన్నవరం నియోజకవర్గంలో ప్రచార భేరీలో పాల్గొని ప్రసంగిస్తారు ఆయన. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు పార్లమెంట్ పరిధిలోని పొన్నూరు ఐలాండ్ సెంటర్లో జరగనున్న సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రైట్, ఇవాళ జరగనున్న 3 సభల మరిన్ని అప్డేట్స్ దానిపై మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, చెప్పండి. సో 3 సభలు చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో అని చూస్తున్నాం. షెడ్యూల్ ఏంటి, మీ దగ్గర ఇన్పుట్స్ అప్డేట్ చెప్పండి. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు నిన్నటి నుండి ప్రారంభమయ్యాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో 1 తాడిపత్రి, 2 వెంకటగిరి, 3 కందుకూరు, 3 చోట్ల ఆ సభలు నిర్వహించారు. ఈరోజు మళ్ళీ రెండో రోజు కూడా 3 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తారు. ఈరోజు చోడవరం ఏదైతే ఉమ్మడి విశాఖలో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చోడవరం నియోజకవర్గంలో మరి కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలో పాల్గొంటారు. అదేవిధంగా దాని తర్వాత అమలాపురం నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి పి గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచార సభలో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు లోక్సభ నియోజకవర్గం ఉన్నటువంటి పొన్నూరు ప్రచార సభలో పాల్గొంటారు. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 42-43 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి ఆ తరుణంలో మండు టెండల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా ప్రచారం నిర్వహించేటువంటి ధైర్యం కూడా చేయడం లేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండు టెండల్లో సభలు నిర్వహిస్తున్నా సరే పెద్ద ఎత్తున జనం మండు టెండల్లో గంటల తరబడి ఎదురు చూస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు హాజరవుతున్నటువంటి ఒక అరుదైనటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. మరొక వైపు ప్రచార ఆ సభల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగ శైలి కూడా చాలా వినూత్నంగా కనిపిస్తుంది. నిన్నటి నుండి ఓపెన్ ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడుకి. నేను 99% హామీలు అమలు చేసి ప్రజల ముందు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంచాను, ఇదిగో నా పేరు చెప్తే గుర్తొచ్చేటువంటి పథకాలు ఇవి. చంద్రబాబు, నీకు దమ్ముంటే 3 సార్లు నువ్వు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏంటో, సంక్షేమం ఏంటో ప్రజల ముందుకు వచ్చి చెప్పేటువంటి ధైర్యం ఉందా అని చెప్పి ఆ సవాల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినా సరే చంద్రబాబు నుండి స్పందన రానటువంటి పరిస్థితి. జనంలో రిసీవింగ్, ఎందుకంటే ఒక క్రెడిబిలిటీ మొన్నే మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత నిన్నటి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలు నిర్వహిస్తూ ఉన్నారు. సో మొన్న మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా నేను ఏదైతే ఆచరణ సాధ్యమో ఆ హామీలనే చేస్తానని చెప్పడం, ఇది జగన్ ఇస్తున్న మాట. ఇప్పుడు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను మళ్ళీ కొనసాగిస్తాం, అంతేవిధంగా అభివృద్ధికి ప్రారంభించినటువంటి ప్రణాళికను సంపూర్ణంగా వచ్చే 5 ఏళ్ళలో పూర్తి చేస్తామని ఒక మాట చెప్పారు. గతంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి 5 ఏళ్ల పరిపాలన తర్వాత ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్ళి ప్రోగ్రెస్ రిపోర్ట్ పెట్టి నా పాలన చూసి నా పాలన మళ్ళీ కొనసాగాలంటే నన్ను గెలిపించనని అడిగారు. ఈరోజు అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఫార్ములాతోనే, వైఎస్ఆర్లానే నా పాలన 5 ఏళ్ల పరిపాలన చూసి నేను చేసినటువంటి మేలును చూసి ఓటేయమని అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆ విశ్వసనీయతకు ప్రజలు ఆ భారీ ఎత్తున హాజరవుతున్నారు, మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు 3 చోట్ల చోడవరం, పి గన్నవరం, పొన్నూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. హరి, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.